నమస్కారం. మనిషి జీవితానికి దిక్సూచి సంప్రదాయం. మానవ జీవితంలో అడుగడుగునా వెన్నంటి ఉండేది సంప్రదాయం. ఏది మంచో ఏది చెడో హెచ్చరిస్తూ సన్మార్గంలో నడిపించేది సంప్రదాయం. మరి ఇలాంటి సంప్రదాయం అనే అపురూప సంపదని విభిన్న రూపాలలో అందించేందుకు మీ ముందుకొచ్చింది సంప్రదాయం. మన ఆచార సంప్రదాయాలలో కేంద్ర స్థానం దేవాలయం. కళ, శాస్త్రం, విజ్ఞానం, ఆధ్యాత్మికతను పంచే పుణ్యక్షేత్రం దేవాలయం. మానవ జీవితానికి సన్మార్గాన్ని చూపే అపురూప ప్రదేశం దేవాలయం. ఇవాల్టి దేవాలయం సెగ్మెంట్లో సికింద్రాబాద్ శ్రీ తాడ్బంద్ వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించబోతున్నాం. వీరాంజనేయ స్వామి ఆలయం తాడ్బండ్లో ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం గురించి మరిన్ని విషయాలైతే తెలుసుకుందాం. మనం ఆ ఆలయం ప్రదక్షిణ చేసుకొని రాగానే మనకి మొదటగా కనిపించేది ఉపాలయాల్లో శ్రీరామచంద్రుడు, అలాగే సీత అమ్మవారు, లక్ష్మణుడు. ఇక్కడ కళ్యాణం మహావైభవంగా జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకంగా శ్రీరామనవమికి ఇక్కడ ఘనంగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క సతీ సమేతంగా ఇక్కడ కనిపిస్తుంటారు. అలాగే ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఒంటె స్వామి యొక్క వాహనం. స్వామివారు అలాగే సతీమణి సువర్చలాదేవితో పాటు వాహనంతో కనిపిస్తుంటారు. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే స్వామివారు ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు. అక్కడే పక్కనే సువర్చలాదేవితో పాటు అక్కడ ఒంటె ఏదైతే స్వామివారి వాహనం ఉంటుందో అది ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఈ ఆలయంలో ఉన్న ప్రధాన అర్చకులు ఉన్నారు, సత్యం గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే స్వామివారు స్వయంభూగా వెలిసారంటున్నారు, అది కూడా వినాయకుడితో. సో ఆ దేవుడి యొక్క మహిమ అలాగే ఈ స్థల పురాణం చెప్తారా మాతో? ఇప్పుడు చేసే వాళ్ళ పెద్దవాళ్ళు 1928లో చూశారు. అంతకుముందు ప్లేగు వచ్చి వీళ్ళంతా గుడిసెలు వేసుకొని ఇక్కడ ఉన్నప్పుడు అంత తిరుగుతుంటే వీళ్ళకి ఎక్కడ దేవాలయం లేదు అనే అంత ఆందోళనతో తిరుగుతుంటాం. 28లో వీళ్ళకు అతనికి బురుగు వీరయ్య అనే తనతో పాటు నలుగురికి స్వప్నంలో స్వామి రూపు కనపడింది. ఇదంతా కొండ అడవి ప్రాంతమే. వాళ్ళు అట్లే వచ్చి చూస్తే ఈ శిలకు స్వామి రూపు కనపడింది. కనపడింది. అట్లే ఆలయాన్ని మొత్తం ఆ కొండను అంతా చేసుకొని ఆలయం మెల్లమెల్లగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఇక్కడ స్వయంభూగా హనుమంతుడు ఉన్నాడు, అలాగే వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు కూడా స్వయంభూగా అంటే ఇద్దరు స్వామిలు ఒక్కటే గుండె పైన ఉన్నారు. శిల ఒకటే శిల. ఆ శిల నుంచి మిగతా శిల మొత్తం కొండను తీసి దేవాలయ నిర్మాణం చేశారు. అంటే ఈ స్వామి గురించి తెలుసుకున్నప్పుడు ఏంటంటే త్రేతాయుగం నాటి రాముల వారు అరణ్యవాసం చేసే కాలంలో చేసింది. జాబాలి మహర్షి తపస్సు చేసిన క్షేత్రం ఇక్కడ ఒకటి. కొండ తిరుపతి కొండల జాబాలేశ్వరం, ఋషికేశ్వరులో కూడా ఈ 3 క్షేత్రాలలో తపస్సు చేసినప్పుడు స్వామి 3 కూడా స్వయంభూగానే వెలిసింది. ఈ ఆలయంలో మరి ఒక విశేషం ఏంటంటే ఒంటె కనిపిస్తుంది మనకి. స్వామి వాహనం ఒంటె. ఆయన ఒక భక్తుడు తపస్సు చేసి అన్ని వాహనాల కంటే నిదానంగా వచ్చే వాహనం అంటే ఒంటె. ఆ భక్తుడి తపస్సుకు మెచ్చి సువర్చల సమేతంగా పూష్ణవాహనం మీద వచ్చి దర్శనమిస్తారు. ఆయన ఆంజనేయ స్వామి కళ్యాణం కూడా అయ్యింది. బ్రహ్మచర్య అంటారు కదా. ఆయన నవవ్యాకరణ పండితుడు. సూర్యుడి తర్వాత ఆంజనేయ స్వామి. ఆ వ్యాకరణాలు పూర్తి చెయ్యాలి అంటే గృహస్థు అవసరం. ఆ సందర్భంగా సూర్యుడే నాకు గురుదక్షిణ కావాలి అని అడుగుతాను. గురుదక్షిణ ఏమిటో అడుగు ఇస్తా అంటే నాకు వేరే ఆయన సూర్యభగవానుడి కూతురే. నా కూతురు ఉంది, ఆమెను వివాహం చేసుకొని మిగతా వ్యాకరణాన్ని పూర్తి చేసి లోక కళ్యాణం కొరకు మాత్రమే కళ్యాణం. మీరు వచ్చే కల్పంలో బ్రహ్మ అవుతారు, అప్పుడు మీరు కలుస్తారు. కానీ ఇప్పుడు ఆ తేజస్సు మాత్రమే లీనమైపోతుంది అని జ్యేష్ఠ శుద్ధ దశమి రోజు స్వామివారి కళ్యాణం అయ్యింది. ఈ గుడిలో ప్రత్యేకంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తుంటారు? స్వామికి నిత్యం మన్య సూక్త అభిషేకం, రుద్రము మన్య సూక్తం కంపల్సరీ పొద్దున.
శనివారం మంగళవారం విశేషంగా వస్తారు. ఏదైనా మొక్కులు ఉంటే ముడుపులు కట్టి వెళ్తారు. ఏ కోరిక కానీ ఆరోగ్యం కావచ్చు, సంతానం కావచ్చు, కొబ్బరికాయ తెచ్చి ముడుపు బట్టలు చుట్టిస్తాం, ప్రదక్షిణాలు చేసి కడతారు. ఆ రోజు స్వామి దగ్గర వచ్చి మళ్ళీ రోజు కడతాం. వాళ్ళ పనైనాక వాళ్ళు యథాశక్తి వాళ్ళ స్వామి అప్పుడు ఏది చేయించుకుంటే అది పూజలు చేసుకుంటారు. స్వామివారి అలంకరణ ఎలా ఉంటుంది అంటే విశేషంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం ఉంటుంది. మధ్యలో ప్రతి పూర్వభద్రకు స్వామికి రుద్రహోమము మన్యుహోమం చేస్తున్నాము 3 సంవత్సరాల నుండి. అది ఆ ప్రతి పూర్వభద్రకు ఒకసారి కొడమాల, ఒకసారి అరటి పళ్ళు, ఒకసారి ద్రాక్ష పళ్ళు, అట్లా ఒక్కొక్క పూర్వభద్రకు ఒక్కొక్కసారి విశేషంగా అలంకారం చేస్తాం. ఈ ఆలయంలో మళ్ళీ ఉపాలయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ శ్రీరామచంద్రుడు, అలాగే అక్కడ శివుడు, పంచాయతనం ఉంది, నవగ్రహాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ స్వామివారిని పెట్టడానికి ఏమన్నా ప్రత్యేకత ఉందా? ప్రత్యేకత ఆంజనేయ స్వామి దగ్గర శివుడు నవగ్రహాలు కంపల్సరీ. ఇక ఆయన గురువే కదా రాముల వారు. రాముల చిన్న విగ్రహాలు ఉన్నాయి, పెద్దవి పెట్టి నిత్యం వాటికి కూడా పూజలు. శ్రీరామనవమి కళ్యాణం ఘనంగా జరుగుతుంది. హనుమత్ విజయోత్సవం రేపు మళ్ళా June 1 ఉంది. హనుమత్ జయంతి, స్వామి పుట్టినరోజు అది కూడా చాలా పెద్ద ఎత్తునే చేస్తాం. పోయిన నెలనే చేసిన 15వ తారీఖు నుంచి 23 వరకు మహాకుంభాభిషేకయుక్త హనుమత్ విజయోత్సవం. హనుమత్ విజయోత్సవం అది వారం రోజులు కంటిన్యూగా కార్యక్రమాలు జరిగినాయి. నమస్తే గురుగారు, థ్యాంక్ యూ. మాకు మరి ఎన్నో విషయాలైతే ఈ స్వామి గురించి అలాగే ఈ ఆలయం గురించి చెప్పినందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఇంకో ఏదంటే ఏ మొక్కులు ఉన్నా కానీ ఆరోగ్యం లేకుండా ఆరోగ్యాలకు కానీ దేని కానీ 40 రోజులు 20 రోజులు వాళ్ళ యథాశక్తి వాళ్ళకి ఎంతంటే నిత్యం దీక్షతోటి ప్రదక్షిణాలు చేస్తారు. శ్రావణ మాసము, కార్తీక మాసము, వైశాఖ మాసం దీక్షతోటి ప్రదక్షిణాలు చేస్తారు. తర్వాత కూడా చేస్తారు కానీ ఈ 3 మాత్రం ఖచ్చితంగా ఎక్కువ చేస్తారు. అలాగే స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా ఇక్కడ తప్పకుండా నెరవేరుతుంది. థ్యాంక్ యూ అండి. ఇక్కడ మరో ఆలయం అయితే ఇక్కడ కనిపిస్తుంది. శివుడికి ప్రతిరూపమైన హనుమంతుడి గుడిలో ఆయన విగ్రహం లేకపోవడం ఏంటి? అందుకే ఇక్కడ రుద్రాభిషేకాలతో పాటు ప్రత్యేకంగా శివ అభిషేకాల కోసం ఇక్కడ శివాలయాన్ని అయితే ఏర్పాటు చేశారు. ఈ ఆలయంలో నవగ్రహాలు ఉన్నాయి. అలాగే ఈ స్వామివారిని ఏల్నాటి శనితో బాధపడుతున్న వారు, అలాగే అర్ధాంతర శనితో బాధపడుతున్న వాళ్ళు ఇక్కడ ఆ స్వామివారికి అభిషేకం చేసి డైరెక్ట్గా వీరాంజనేయ స్వామిని దర్శించుకుంటారు. వేరే ఆలయాల్లో ఎక్కువగా నవగ్రహాలకి పూజ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కొని ఆ ఆలయానికి వెళ్తారు. కానీ ఈ ఆలయంలో మాత్రం నవగ్రహాలు పూజించుకొని డైరెక్ట్గా ఆ స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆ స్వామివారిని ఎదుటే మనకి కనిపించేది మొట్టమొదటిగా క్యామెల్. ఈ ఒంటే స్వామివారి యొక్క వాహనం. ఇక్కడ కొంతమంది భక్తులు ఫ్యామిలీతో వచ్చారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు? నా పేరు శ్రీనివాస్ బాబు, మేము బాలానగర్ హైదరాబాద్ నుంచి వచ్చాము. ప్రతి శనివారం మంగళవారం వస్తూ ఉంటారు ఈ ఆలయానికి? ప్రతి మంగళవారం శనివారం మరి ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు, పుట్టినరోజు కానీ లేదంటే పిల్లల పుట్టినరోజు లేదంటే వివాహ వార్షికోత్సవం అప్పుడు కానీ తప్పకుండా ఈ టెంపుల్కి దర్శించుకుంటాం. అంటే ఎప్పటి నుండి వస్తున్నారు ఈ ఆలయం? నాకు తెలిసి మా నాన్నగారు మా చిన్నప్పుడు హైదరాబాద్కి మొదటిసారి 1985లో మా నాన్నగారు హైదరాబాద్కి వచ్చారు. ఆ టైం నుంచి కూడా ఈ టైం వరకు ఈ రోజు వరకు కూడా నాకు దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాల వరకు ఇది ఎంతో మహిమాన్వితమైన టెంపుల్. మా జీవితంలో ఎప్పుడు కూడా అన్ని శుభకార్యాలకు అన్నిటికీ కూడా తాడమంది ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం అన్నది మాకు ఒక జీవితంలో ఒక భాగం అయిపోయిందండి. అంటే ఇక్కడ కోరుకుంటే కోరికలు అవుతాయని అంటున్నారు, అది నిజమేనా? నిజమండి, తప్పకుండా నిజం. హైదరాబాద్లో మనకి చిలుకూరు బాలాజీ ఎట్లాగో తాడబంది ఆంజనేయ స్వామి కూడా అంతే ప్రసిద్ధి చెందినది. ఒకసారి మనం కోరికలు కోరుకొని అవి నెరవేరాక చాలా మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం మనము తరచుగా చూస్తూ ఉంటాం ఇక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి. మీరు రెగ్యులర్గా వస్తుంటారా? రెగ్యులర్గా వస్తుంటాను ఇక్కడికి, ఎవ్రీ సాటర్డే అలా వస్తుంటాను. అంటే మీ చేతిలో 108 చూశాను, ఏంటి ఏమైనా కోరిక నెరవేరిందా? యాక్చువల్గా నేను యూఎస్కి ట్రై చేశాను అనమాట. నాకు మా హస్బెండ్కి ఇద్దరికి యూఎస్ వీసా వచ్చింది. సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వెళ్ళాను యూఎస్కి. సో మళ్ళీ వచ్చినప్పుడు 108 మొక్కు తీర్చుకుందామని చెప్పేసి ఇంకా రావడం జరిగింది. హనుమాన్ మాల వేసుకున్న భక్తుడు ఈ ఆలయంలో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఈ మాల ఎన్ని రోజులు ధరిస్తూ ఉంటారు? 42 రోజులు ధరిస్తారు, 21 రోజు కూడా ధరిస్తారమ్మా మాల. సో రోజు మీరు ఈ ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారా స్వామివారిని? మంగళవారం శనివారం కంపల్సరీ వస్తాము ఈ ఆలయానికి మేము. ఎందుకంటే ఇక్కడ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడికి ఆలయానికి వస్తున్నాం కాబట్టి మాకు అన్ని మంచి జరుగుతున్నాయి. మంగళవారం శనివారం క్రమం తప్పకుండా మేము కంపల్సరీ ఏదో ఒక టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడైనా ఒకసారి వచ్చిపోతుంటాం మనం ఇక్కడ. ఈ స్వామివారిని నీ మొక్కుకుంటే ఏ కోరికలైనా తీరుతాయని ఇక్కడ ఉన్న వాళ్ళ భక్తుల యొక్క విశ్వాసం, మీరేమంటారు? తాడబంది వీరాంజనేయ స్వామి కోరుకున్న కోరికలు తీర్చే దేవుడమ్మ ఇక్కడ.
ఇక్కడ స్వయంభూ హనుమాన్ ఇక్కడ పెట్టిన విగ్రహం కాదు, చిన్న పురాతన అక్కడ చెక్కింది ఉండదు. ఇక్కడ హనుమాను అయోధ్య భద్రాచలం వెళ్ళి ఈ రూట్లో అయోధ్యకి వెళ్ళిండు హనుమాన్. ఇక్కడ చాలా మన హైదరాబాద్ సిటీ నుంచి కానీ సికింద్రాబాద్ కానీ అంతా బాలనగర్ కుక్కటపల్లి చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని పోతారు. ఇక్కడ స్వయంభూ హనుమాన్, కోరిన కోరికలు తీర్చే హనుమాన్ మన తాడబంది వీరాంజనేయ స్వామి అమ్మ. రాశి ఫలాలన్నవి మన సంప్రదాయంలో ఒక విడదీయలేని భాగంగా చెప్పవచ్చు. గ్రహాలు మనిషి మనుగడ మీద ప్రభావం చూపిస్తాయనేది మన విశ్వాసం. మరి ఇవాల్టి సంప్రదాయంలో అనుగ్రహం శీర్షికలో మే 26 నుంచి జూన్ 1 వరకు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో బ్రహ్మశ్రీ శంకరమంచి శివ సిద్ధాంతి గారి మాటల్లో విందాం. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. మే 26 నుండి జూన్ 1వ తారీఖు వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఇప్పుడు చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి 4 గ్రహాలు యోగిస్తున్నాయి. వీరికి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో శుభవార్తను వింటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. మొహమాటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి మొహమాటం లేకుండా వ్యవహరించండి. వారం మధ్యలో మేలు చేకూరుతుంది. ఈ వారము మేషరాశి వారు ఈశ్వర ఆరాధన చేసినట్లయితే అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి తలపెట్టిన పనుల్లో ఉత్సాహంగా ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేస్తే ఉద్యోగంలో మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. నిర్మలమైన మనస్సుతో చేసే పనులు సత్వర విజయాన్నిస్తాయి. విజ్ఞానపరంగా ఎదుగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. అవసరానికి సహాయం చేసేవారున్నారు. బంధుప్రీతి ఉంటుంది. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సూర్య ఆరాధన మేలైన ఫలితాన్ని ఇస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అభీష్ట సిద్ధి ఉంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగండి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. కీలక వ్యవహారాల్లో స్పష్టత లోపించకుండా వ్యవహరించాలి. కొన్ని చర్చలు మీకు లాభాన్నిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్నిస్తాయి. భవిష్యత్తు అనుకూలంగా ఉన్నది. ఇబ్బందులు తొలగుతాయి. అధికారుల వద్ద వినయ విధేయతలతో మెలిగినట్లయితే ఇబ్బందులు దరిచేరవు. ధనాన్ని పొదుపు చేసుకోవాలి. కీలక వ్యవహారాల్లో చిరునవ్వుతో ముందుకు సాగండి. ఆటంకాలతో దూరం అవుతాయి. ఈ వారము మిథున రాశి వారు శ్రీ విష్ణు ఆరాధన చేసినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహబలం అనుకూలంగా ఉంది. అదృష్టం వరిస్తుంది. శుభ ఫలితాలున్నాయి. నిబద్ధతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. లక్ష్యంపై మనసు పెట్టి పనిచేయండి. అనుకున్నది సిద్ధిస్తుంది. మంచి భవిష్యత్తుకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఒక వ్యవహారంలో నిజాయితీతో వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. ఉద్యోగంలో మీ పై అధికారుల సహకారం ఉంటుంది. సమాజంలో గౌరవ పురస్కారాలు అందుతాయి. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరమవుతాయి. మీ నిబద్ధతే మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ఈ వారము కర్కాటక రాశి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేసినట్లయితే అనుకున్న ఫలితాలు అందుతాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తోంది. ఉద్యోగంలో అనుకూల ఫలితాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సఫలమవుతాయి. ముఖ్యమైన పనుల్లో ఆచితూచి ముందుకు సాగాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. చేసే పనుల్లో స్పష్టత చాలా అవసరం. మన పక్కనే ఉంటూ మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు కాబట్టి ఆచితూచి ముందుకు సాగండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఈ వారము సింహరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకున్నట్లయితే అనుకున్నది సాధిస్తారు. కన్యారాశి. కన్యారాశి వారికి దైవబలం రక్షిస్తోంది. కారణం ఏంటంటే భాగ్య బృహస్పతి యోగం చాలా
అనుకూల ఫలితాన్ని ఇస్తోంది. సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. చేపట్టే పనుల్లో ఒత్తిడి పెరగకుండా ముందస్తు ప్రణాళికలతో ముందుకు సాగాలి. ఈ వారం కన్యా రాశి వారు సూర్య ధ్యానం చేసినట్లయితే విశేషమైన ఆరోగ్యము, ఆత్మస్థైర్యము సిద్ధిస్తాయి. తులారాశి. తులారాశి వారికి ఆర్థికంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. భవిష్యత్ ప్రణాళికలను వేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగండి. అంతిమ విజయం మీదే అవుతుంది. ఎన్ని ఆటంకాలున్నా గొప్ప ఆలోచన విధానంతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. దేన్ని లోతుగా చూడవద్దు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఒక వార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ వారము తులారాశి వారు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం వల్ల మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలుంటాయి. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. తోటి వారిని కలుపుకుపోవడం ద్వారాగా ఉద్యోగంలో మేలైన ఫలితాలు అందుకుంటారు. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ రంగాల్లో గొప్ప ఫలితాలను పొందుతారు. అదృష్టవంతమైన కాలం నడుస్తోంది. చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఆర్థిక యోగాలు మంచి ఫలితాన్నిస్తాయి. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. వారాంతము చాలా శుభప్రదమైన ఫలితాలతో వృశ్చిక రాశి వారికి గోచరిస్తోంది. ఈ వారాంతము శుభప్రదమైన ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఉన్నాయి. కాబట్టి ఈ వారము కుజానుగ్రహం కొరకు ఓం శరవణ భవ అనేటటువంటి నామాన్ని జపించినట్లయితే మేలైన ఫలితాల్ని అందుకుంటారు. ధనుసు రాశి వారికి అదృష్ట ఫలసిద్ధి ఉంది. కార్యసిద్ధి విశేషంగా యోగిస్తోంది. తలపెట్టిన కార్యాలు వెంటనే పూర్తవుతాయి. కారణం గ్రహబలం చాలా అద్భుతంగా యోగిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు. మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. లాభదాయకమైన కాలంగా గోచరిస్తోంది. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఈ వారము ధనుస్సు రాశి వారికి గ్రహబలం అనుకూలంగా ఉంది కాబట్టి మరింత విశేషమైనటువంటి యోగం కోసము లక్ష్మీ ధ్యానం చేసినట్లయితే సత్ఫలితాల్ని అందుకుంటారు. మకర రాశి. మకర రాశి వారికి విజయసిద్ధి ఉంది. మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఒక పనిలో మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. శారీరక శ్రమ పెరిగినప్పటికీ శ్రమకు తగినటువంటి గుర్తింపు ఉంటుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ఇక్కడ మకర రాశి వారికి ఏలినాటి శని చివరి దశలో ఉంది కాబట్టి శని ధ్యానంతో పాటు ఇష్టదేవత ఆరాధన చేసినట్లయితే మేలైన ఫలితాలని అందుకుంటారు. కుంభరాశి. కుంభరాశి వారికి విశేషమైన కృషితో విజయం దక్కుతుంది. ఆర్థికంగా శుభ ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో మీకు పెద్దలు ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీ మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. గృహ నిర్మాణాది కార్యక్రమాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో పొరపత్సాలు లేకుండా చూసుకోవాలి. సౌమ్యంగా సంభాషించాలి. అనవసరంగా కష్టాల్ని కొని తెచ్చుకుంటారు కాబట్టి అనవసర విషయాల్లో ఎక్కువగా కలుగ చేసుకోకుండా అవసరమైనంత వరకే ఉంటూ ముందుకు సాగినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. కొన్ని వార్తలు మనోవిచారాన్ని కలిగిస్తాయి. నవగ్రహ ధ్యానం చేసుకున్నా లేదా నవగ్రహ ఆలయ దర్శనం చేసిన ఈ వారం కుంభరాశి వారికి అనుకూలత సిద్ధిస్తుంది. మీనరాశి. మీనరాశి వారికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో ఓర్పుగా వ్యవహరించాలి. మొహమాటాన్ని దరిచేరనివ్వకండి. ముఖ్య విషయాల్లో నిక్కచ్చిగా ఉండడమే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మొహమాటానికి గనక పోయినట్లయితే ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వారం మధ్యలో ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ వారము మీనరాశి వారు కుజ శ్లోకాన్ని చదువుకోవడం ద్వారాగా అనుకూల ఫలితాలు అందుకుంటారు.